శ్రీజ అండ్ భరణి రీ ఎంట్రీ అయినప్పుడు భరణికి స్టార్ మా వాళ్ళు ముందే చెప్పారంట నిన్న టాప్ 5 వరకు ఉంచుతాము అని చెప్పి. అది నీకు ఎలా తెలుసురా, నీ పైనుంచి ఎవరన్నా దిగొచ్చారని నువ్వు నన్ను అడగచ్చు, నాకు తెలుసు నువ్వు అడుగుతావు, ఆ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతావు అని తెలుసు. భరణి గుసగుసలాడి తనుజాతో చెప్తాడంట శ్రీజాని ఎలిమినేట్ అయిపోద్ది, నన్ను అయితే ఉంచుతారు స్టార్ మా వాళ్ళు చెప్పారు అని. ఇది నేను చెప్పింది కాదు, మాధురి గారు చెప్పారు. ఈ క్లిప్ అయితే నువ్వు పక్కా చూడాలి, చూడు వేస్తున్నా. భరణి గారు రావడమే తనుజకు చెప్పారంట గుసగుసలతో. నాకు మా టీవీ వాళ్ళు పంపించారు, నేను ఉంటున్నాను, నేనేం వెళ్ళట్లేదు, నేను మళ్ళీ టాప్ 5 వరకు నేను ఉంటాను, నన్ను పంపించారు, నేనే ఉంటానని శ్రీజ వెళ్ళిపోతానని తెలుసు. చూసావు కదా, బిగ్ బాస్ షో అని పెట్టుకోకూడదు, కమిట్మెంట్ షో. లేదంటే మనం ఏమని చెప్పాలి, నార్మల్ గా మీరు రికమెండేషన్ చేయించుకుంటే మీకు ఒక 5 వీక్స్ వరకు ఉంచుతాం, లేదంటే మీకు కొంచెం ఎక్కువ రికమెండేషన్ చేపిస్తే 10 వీక్స్ వరకు ఉంచుతాం. లేదు మీరు బాగా పెద్ద సెలబ్రిటీ, ఒక 1 year పాటు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా 1 year పాటు మా షోలోనే స్టార్ మాలోనే షోలు చేస్తూ ఉంటారు అని చెప్పండి, మిమ్మల్ని టాప్ 5 లో పెట్టేస్తాం. లేదు అంటే మీరు మా బిడ్డే, ఏమంటారు, సీరియల్స్ లో చేసిన వాళ్ళే అయ్యి ఉండండి, మీరు లీడ్ రోల్ అయితే కనుక మిమ్మల్ని పక్కా టాప్ 5 లో పెట్టేసి మీకు ఎలివేషన్ ఇచ్చుకుంటూ మీకు ఎపిసోడ్ కట్ చేస్తాం అని చెప్పుకోవాలి. ఏమంటావు? విన్న తర్వాత ఏమనిపించింది? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత అని భరణి రీఎంట్రీ అయిన తర్వాత సగానికి సగం మంది చూడడం మానేశారు. మిగతా సగం మంది అంటావా, దాంట్లో ఇమాన్యువల్ ఫ్యాన్స్ కానీ తనుజా ఫ్యాన్స్ కానీ ఉన్నారు. కొంతమంది అయితే మాధురి గారు ఎలిమినేట్ అయిన తర్వాత కూడా చూడడం మానేశారు, ఎందుకంటే గొడవలు ఉండవు కాబట్టి. అసలు బిగ్ బాస్ షో ఎందుకు, ఏది డాన్స్ షో చూసినా సరే ఆ డాన్స్ ఆ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కదా అని.